భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదే రామయ్య, సీతారామమ్మ ఎంపీ యూపీ స్కూల్ బూత్లో మంత్రి నారా లోకేష్తో కలిసి వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఓటు వేయటం అందరి బాధ్యత అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని చెప్పారు. ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో 61.99% పోలింగ్ నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68.02% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 11 గంటల వరకు ఓటర్లు పల్చగా ఉండగా, మధ్యాహ్నం నుంచి ఓటర్లు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహిస్తూ ఉండగా, పోలింగ్ కోసం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, సూక్ష్మ పరిశీలకులు నియమించారు. సాయంత్రం 4 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లాలో 61.99% పోలింగ్ నమోదు కాగా, ఎన్టీఆర్ జిల్లాలో 68.02% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మార్చి 3న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవయ్య చౌదరి హైస్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్గా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఎంపీ కేశినేని శివనాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమకున్న హక్కుని ఇవాళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పక వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్, గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తి ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. యువత, ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలి సమావేశాల్లో లేవనెత్తి వాటిపై మాట్లాడటమే కాకుండా వాటిని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించగల సత్తా ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమని అన్నారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గద్దె క్రాంతి కుమార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు యువత, ఉపాధ్యాయులు సమస్యలన్నింటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు సుమారు 25,000 కోట్లకు పైగా బకాయిలున్నాయని చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో ఉపాధ్యాయులకు బకాయిలు పెట్టడం చాలా దారుణమైన విషయమన్నారు. ఈ నిధులను కూటమి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యువత, ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే సరిపోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు వీరి సమస్యలను వివరించి ఫాలోఅప్ చేస్తూ సమస్యలను పరిష్కరించగల సత్తా ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే ఉందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రాక్టికల్గా వాళ్ళకు ఉపయోగపడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది. మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా ఆలోచన చేసుకోమని నేను చెబుతా ఉన్నాను. అటు టీచర్స్ అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఇవాళ ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అదే సమయంలో టీచర్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచనలో ఉంది. అలాంటి ఆలోచనని మరింత స్పీడ్గా చేసేదానికి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైతే ఆయన ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతో, ముఖ్యమంత్రి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న చొరవతో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతామని ప్రగాఢమైన ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా ఇంకా వేవరింగ్లు ఉంటే కూడా ఒకసారి ఆలోచించమని చెబుతూ అత్యధిక మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని కోరుతా ఉన్నాను. అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో అటు డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ రూపకల్పన, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ ఒక సమర్థవంతమైన నాయకుడిగా, గతంలోనే ఒక మంత్రిగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన మరి ఒక సీనియర్ అభ్యర్థిగా, లాయర్గా ఆయన ఒక సమర్థమైన వ్యక్తిత్వంతో ఈ రోజున ఒక మంచి క్యాండిడేట్లుగా ప్రజలందరూ కూడా గుర్తించారు. తప్పనిసరిగా మరి మంచి మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా గెలవబోతూ ఉన్నారు. ఉద్యోగాలు కానీ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, తప్పకుండా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే స్లిప్పులు రాలేదు అని చెప్పి ఎవరు కూడా నిరుత్సాహపడమాకండి. ఎందుకంటే మీ ఐడి తీసుకుని ఇక్కడికి వస్తే ప్రతి బూత్ దగ్గర కూడా బిఎల్ఓలు కూర్చుని ఉన్నారు. వారు మీ ఐడిని బట్టి మీ ఓటు ఎతికి సీరియల్ నెంబరు అన్నీ కూడా మీకు పేపర్ మీద రాసిస్తారు. సో దాన్ని బట్టి అందరూ కూడా స్లిప్పులు లేవని చెప్పి నిరుత్సాహపడకుండా అందరూ వచ్చి ఓటేయండి. మీ స్లిప్ తీసుకుని ఇవాళ ఈవినింగ్ 4 వరకు కూడా టైం ఉంది. అలాగే అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన 1 అని వేస్తారని కోరుకుంటూ, డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు, సిబ్బందికి సూచించారు. అధికారుల పర్యవేక్షణలో నిరంతరం డీసిల్టింగ్ పనులు చేయాలన్నారు. వర్షాకాలం రాకముందే నగరంలో డీసిల్టింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటమట సర్కిల్ 3 పరిధిలోని మహానాడు రోడ్డు చివర ఉన్న బల్లెంవారి వీధిలో ఉన్న గుంటతిప్ప అవుట్ఫాల్ డ్రైన్ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లలో నిరంతరం డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉండాలన్నారు. వర్షం పడిన రోడ్డుపైన నీరు నిల్వ ఉండకుండా వర్షపు నీరు సైడ్ డ్రైన్లలో ప్రవాహం ఉండేటట్లు చూసుకోవాలన్నారు. అధికారులు పర్యవేక్షిస్తూ మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లను నిరంతరం డీసిల్టింగ్ పనులు చేస్తూ ఉండాలని చెప్పారు. అవసరమైతే వాహనాలను, సిబ్బందిని పెంచి వర్షాకాలం రాకముందే నగరంలో డీసిల్టింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా విజయవాడకు వచ్చారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో యాన్యువల్ స్పోర్ట్స్ డేలో చీఫ్ గెస్ట్గా పాల్గొనేందుకు వచ్చానని అన్నారు. ఎక్కడ క్రీడలను ప్రోత్సహిస్తారో అక్కడ క్రీడలను ప్రోత్సహించేందుకు తాను వస్తుంటానని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. Come for SRM News is a private program, annual sports day, no? So for that I came as a chief guest. So wherever sports is there and wherever they support sports, I used to go. విజయవాడ నగరపాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ఆసుపత్రిలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల కార్తికేయ హాస్పిటల్ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సందర్శించి అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ ద్వారా అగ్నిని ఎలా ఆర్పుతారు, ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడుతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలకు తెలిసేటట్లు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని చెప్పారు. ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, అలారం వంటి అగ్ని ప్రమాదక నిరోధక పరికరాలు, సెట్ బ్యాంకులు సరిగా ఉన్నాయా లేదా అని స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి అనంతరం దుర్గమ్మను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. తొందరలో మంచి సినిమా ఉంటుందని, అందులో మంచి పాత్రలో నటిస్తున్నట్లు ఆర్పి పట్నాయక్ వెల్లడించారు. దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు వచ్చినా అమ్మ ఆశీర్వాదం చాలా వామ్త్ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి ఇంకా బాగా అనిపించింది. అమ్మవారి అంటే మొత్తం యాంబియన్స్ అంతా మారింది, ముందు మీద చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి అమ్మ బ్లెస్సింగ్స్ తోటి అందరూ మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరలో ఒక మంచి సినిమా అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అది మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అవబోతుంది. ఎందుకంటే మీ అందరికీ ఇష్టమైన ఒక క్యారెక్టర్తో వస్తున్నాను నేను, అది తొందరలో మీకు చెప్తాను. శివరాత్రి తెల్లవారి అమ్మవారి దర్శనం చేసుకోవడం విజయవాడలో చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి వర్చస్సు అలా చూస్తే చాలు, చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎక్కువసార్లు దర్శనానికి రావాలని ఆలోచిస్తూ ఉంటాం మేమందరం కూడా. సో దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ పాలసీల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించి పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై రేపు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో జవహర్ ఆటోనగర్ ఫేజ్ 3లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్ హాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో జవహర్ ఆటోనగర్ ఫేజ్ 3లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ హాలులో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై రేపు సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు వివరాలను వెల్లడించేందుకు నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ పాలసీల గురించి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించి పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక పాలసీలను విడుదల చేశారన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కు విడిగా పాలసీ ఇచ్చారని అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక MSME రావాలనేది సీఎం దృఢ సంకల్పమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ యూనిట్లకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుందని చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక పాలసీలు రాయితీల గురించి సదస్సులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. పరిశ్రమలు రావడానికి కానీ ఉన్న పరిశ్రమలు నిలదొక్కోవడానికి కానీ అందరికీ కూడా సహకరిస్తా ఇది ముందుకెళ్తుంది. 1956లో పెట్టినటువంటి అసోసియేషన్ ఇది. రేపు ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ఇప్పటికే అన్ఇమేజినబుల్ రెస్పాన్స్ వచ్చింది. రిజిస్ట్రేషన్స్ కూడా మేము ఆపేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూగా మేము చేయాలని అనుకుంటున్నాము. ఈ రేపు సెమినార్తోనే కాకుండా ఎవ్రీ ఫార్ట్నైట్కు 1 మంత్ అనేది కంటిన్యూస్గా ఈ సెక్టార్లో చేసి ఈ ప్రాంతంలోనే ఈ రాష్ట్రంలో కానీ ఫుడ్ సెక్టార్లో ఎంటర్ప్రెన్యూర్స్ని బిల్డ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తామని మేమిద్దరం బెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ, APMSME, JRD టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండియా, విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అనంతరం బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ శేషసాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై రేపు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5 లక్షల నుంచి 50 కోట్ల వరకు వివిధ సాంకేతిక పరిజ్ఞానం ఉందని, ఔత్సాహికులలో ఒక ఆలోచన, అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులు, బ్యాంకు ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. సెమినార్ ఇట్ ఈస్ 1 డే సెమినార్. డిఫరెంట్ టెక్నాలజీస్ మీద అవగాహన కలిగిస్తున్నాము. మా దగ్గర 5 లక్షల నుంచి 50 కోట్ల వరకు వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఎవరికి సూటబుల్ ఉన్నది వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఒక క్రియేట్ చేస్తే, ఆలోచన క్రియేట్ చేసి, కాన్సెప్ట్ క్రియేట్ చేసి అసలు ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి అనేది మనం తెలియజేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనేది మా ఆలోచన అన్నమాట. సో ఆ ఉద్దేశంతో రేపు మార్నింగ్ స్టార్ట్ చేసి ఇది ఫుల్ డే సెమినారు. ఈ సెమినార్లో డిఫరెంట్ టెక్నాలజీ గురించి మనం వివరిస్తాము. అలాగే బ్యాంకర్స్ వస్తున్నారు, వాళ్ళు బ్యాంక్ లోన్స్ గురించి చెప్తారు. సబ్సిడీస్ వాళ్ళు వస్తారు. అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఏంటి, దానికి ఉన్న స్కీమ్స్ ఏంటి అనేది చెప్తారు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టిన టోటల్ సైకిల్ వచ్చిన డెలిగేట్కి మార్నింగ్ ఈవినింగ్కి వచ్చి ఈవినింగ్ వెళ్ళే లోపల టోటల్గా ఒక అవగాహన కలిపి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాయనే ఉద్దేశంతో ఈ సెమినార్ని ప్లాన్ చేసామండి. మజాకా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సినీ హీరో సందీప్ కిషన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయవాడ వచ్చానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. విజయవాడలో సినీ హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. తాను నటించిన మజాకా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ తాను నటించిన 30వ చిత్రమైన మజాకా చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయవాడ వచ్చానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం కాలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జైసన్ సంజయ్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో, అలాగే నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ మెన్ సీజన్ 3లో చేయబోతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇవాళ పొద్దున్న దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆవిడకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుని మజాకాకి ఇంత మంచి టాక్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చాను. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. నిన్న మొత్తం సినిమా రెస్పాన్స్ చాలా బాగుండింది. మజాకాది ఫ్యామిలీస్ గుంపులుగా నవ్వుకోవడం థియేటర్లో చూశాను. ఫుల్ థియేటర్స్ నవ్వుకుంటుంటే ఆ ఫీలింగే వేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతో ఇవాళ ఇక్కడికి వచ్చి దుర్గమ్మకి నా కృతజ్ఞతను తెలియజేసుకుని కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాను వచ్చా. బాగా జరిగింది. మీ అందరి సపోర్టు కావాలి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరినీ పంపండి. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా మజాకా సినిమా ఈ వీకెండ్ లోపల చూసేయండి. లవ్ యూ ఆల్ అండి. ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నా 30వ సినిమా. మీ ప్రేమ, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు షూటింగ్లో జరుగుతుందండి మన జైసన్ సంజయ్ని తలపతి విజయ్ గారి సంది. అది కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ షో. బట్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మజాకా థియేటర్లో చాలా బాగా నడుస్తుంది. తప్పకుండా థియేటర్కి చూడండి అన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.